ట్రంప్ కి ఎవరైనా అర్జెంటుగా చదరంగం నేర్పించాల్సింది. కారణం ఏంటంటే ఆయనకు తాను వేసే స్టెప్ కి అనుకూలంగానే రిజల్ట్స్ వస్తుందన్న పిచ్చి భ్రమల్లో బ్రతికేస్తున్నారు. ఈ భూ ప్రపంచం మీద ఇలాంటి వ్యక్తి ఒక అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కడం బహుశా ఇది తొలిసారేమో అంటారు ఆ దేశంలోని ఆయన సొంత పార్టీ నేతలే. మామూలుగా అమెరికా దాని స్వరూప స్వభావాలు ఎలాంటివంటే ఆ దేశం తన ప్రయోజనాల కోసం ఈ ప్రపంచంలో ఉన్న ఖనిజ వనరులే కాదు మానవ వనరులను కూడా భారీ ఎత్తున వాడుకుని వాటి ద్వారా అది అద్భుతమైన ప్రగతి సాధించింది. ఒకప్పుడు రూపాయి కన్నా తక్కువ విలువగల డాలర్ నేడు అంచెలంచెలుగా ఎదిగి రూపాయిను నేడు అత్యంత కనిష్ట స్థాయికి పడివేసిందంటే అందుకు కారణం ఈ ఫార్ములానే. ఈ మొత్తం గ్రోత్లో ఉన్నదంతా పసల శక్తి సామర్థ్యాలని అంటారు నిపుణులు. మామూలుగా ట్రంప్ ఏమంటాడంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని, కానీ అది ఇమిగ్రెంట్స్ లో మాత్రమే సాధ్యమన్నది ఆయనకు తెలియకపోవడం విచారకరంగా చెప్పుకొస్తారు చాలా మంది. తాను కూడా ఒక స్టాటిష్ జర్మన్ మూలాలు గల వ్యక్తిగా ఈ అసలు విషయం గ్రహించలేకపోతున్నారు ఆయన. అమెరికన్లంతా ఎవరంటే ఆయా యూరోపియన్ దేశాల నుంచి వలస వచ్చిన వారు. అలాంటి అమెరికన్లు ఫక్త యూరోపియన్ మైండ్ సెట్ కలిగి ఉంటారు. వీరంతా దాదాపు రాయల్ లైఫ్ లీడ్ చేయాలన్న ఆలోచన ఎక్కువగా కలుగుంటారు. ఇప్పటి వరకు అమెరికన్ ప్రెసిడెంట్లు తమ తమ ప్రజలను ఒళ్ళు కందకుండా చూసుకోవడంతో పాటు అన్ని వారి కాళ్ళ ముందుకి వచ్చేలా చేశారు. అదే ట్రంప్ ఏమనుకుంటారంటే వీరి ఒళ్ళు వంచి పని చేసేలా చేసి ఆపై అమెరికాను అగ్రస్థానంలో నిలబెట్టాలని అనుకుంటారు. ఇది ఎప్పటికీ సాధ్యం కాని పని. ఇన్నాళ్ల పాటు ఆయా దేశాల నుంచి నాణ్యమైన సేవలను అందుకొని సుఖపడ్డ సగటు అమెరికన్ ప్రజలు ఇప్పటికిప్పుడు కష్టపడి పనిచేయాలంటే ఎలా సాధ్యం చెప్పండి? ఈ విషయంలో పూర్తిగా బోల్తా కొట్టారు ట్రంప్. మీరు కావాలంటే చూడండి, ప్రపంచంలోని అతిపెద్ద దేశాల్లో ఒకటైన అమెరికాలో ఎప్పుడూ ఖనిజ వనరుల కోసం తవ్వకాలు జరగవు. అక్కడెన్ని నిధి నిక్షేపాలు, చమురు నిల్వలు ఉన్నా సరే వాటిని విపరీతంగా తవ్వి పోయాలని చూడరు. కారణం ఏంటంటే వారి భౌగోళిక స్వరూప స్వభావం పూర్తిగా చెడిపోతుందని. అంతగా పర్యావరణ ప్రేమ కనబరుస్తారు వాళ్ళు. అదే గల్ఫ్ తదితర దేశాల నుంచి చూడండి, పెట్రో నిల్వలను ఉక్రెయిన్, చైనాల నుంచి ఖనిజ నిల్వలను తీసుకుంటారు. ఇక చైనా నుంచి ప్రతి ప్రోడక్ట్ దిగుమతి చేసుకుంటారు. ఇండియన్స్ నుంచి మేధో పరమాణు సేవలు, మెక్సికల్ నుంచి గుడ్డు చాకిరీ, ఇలా ప్రతిదీ ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. వాళ్ళు కేవలం పై మెరుగుల కార్లు వగైరా మాత్రమే ప్రొడ్యూస్ చేస్తూ తమ డాలర్ని తెలివిగా పెంచి పెద్ద చేసేసి ఇతర దేశాలను అంతకంతకు పిండేసుకుంటూ ఆపై సంపన్న దేశంగా అంతకంతకు ఎదుగుతూ ఉంటారు. అమెరికా దేని మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటుందంటే అప్పుల మీద. క్రెడిట్ లేనిదే అక్కడ ఏ డెబిట్ కార్డు పనిచేయదు. విచ్చలవిడిగా అప్పు చేయడం, ఆపై ప్రభుత్వం ద్వారా రుణమాఫీ చేయించుకోవడం, ఇదే సగటు అమెరికన్లు చేసే అసలే సిసలైన పని. ఈ క్రమాన్ని పూర్తిగా మరచి భారత్ వంటి దేశాలు దూరం చేసుకుని ట్రంప్ సాధించేదేంటంటే మేక్ అమెరికా డౌన్ అగైన్ తప్ప మరో దారి లేదంటారు సామాజిక విశ్లేషకులు. దానికి తోడు అమెరికన్లు పనిచేసే వారి వయసు వ్యత్యాసం కూడా చాలానే ఉంది. ఇన్నాళ్ల పాటు ఏ కాయ కష్టం చేయని ఆ శరీరాలు అత్యంత సుఖంగా కావలసినంత ఎక్కువ కాలం జీవించాలంటే వెసులుబాటు కలుగుంటాయి. ఈ క్రమంలోని అమెరికన్ల ఆయు ప్రాణం నానాటికి పెరిగిపోతూ వస్తుంది. సరిగ్గా అదే సమయంలో కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడం వల్ల జననాల సంఖ్య అంతకంతకు తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి దాపరిస్తుందంటే అక్కడ సహజీవనాలను దాటిపోయే లెస్బియన్ కల్చర్ పెరగడం సృష్టి విరుద్ధంగా తయారైంది. దీంతో మానవ వనరులు క్రమేపీ అడుగంటిపోతున్నాయి. 1960 తర్వాత యుఎస్లో వలస రేటు భారీగా తగ్గింది. స్టూడెంట్స్, ట్రక్ డ్రైవర్లతో సహా చివరికి టూరిస్టులను కూడా అలౌ చేయడం లేదు. కేవలం భారతీయ స్టూడెంట్స్ వల్ల $25 బిలియన్ మేర ఏటా లబ్ధి చేకూరుతుంది. అంతెందుకు పక్కనే ఉన్న కెనడా నుంచి వచ్చే ఒక్కో టూరిస్టు మినిమం $4,000 మేర ఖర్చు చేస్తారు. చివరికి కెనడా మీద కూడా 51వ రాష్ట్రంగా మాలో కలిసిపోండి అంటూ అవాకులు చవాకులు పేలి ట్రంప్ ఎంత చేటు తెచ్చాడంటే అమెరికాకు కెనడా వారు ఒక విహారంగా రావడమే మానేశారు. దీంతో టూరిజం, హోటల్ ఇండస్ట్రీలో ఏకంగా 2.5 లక్షల మేర ఉద్యోగాలు పోయాయని చెబుతున్నారు సరిహద్దు పర్యాటక గణాంకాలు. అంతెందుకు ఇదే విషయం మీద ట్రంప్ పై పెద్ద ఎత్తున కేసులు కూడా నమోదయ్యాయి. మీ టారిఫ్ల కారణంగా దేశానికి విపరీతమైన ఆర్థిక నష్టం కలుగుతోందని అప్పీళ్ల కోర్టు ఏకంగా తీర్పునిచ్చింది. కానీ తాను సుప్రీంకోర్టుకెళ్లి పంతం నెగ్గించుకుంటారని మంకుపట్టు పడుతున్నారు ట్రంప్. ఇలా చెప్పుకుంటూ పోతే ట్రంప్ అమెరికా అభివృద్ధి పాలిట పిడుగులా పడుతున్నారు. ప్రస్తుతం అమెరికా ఆర్థిక పటిష్టత వచ్చే రోజుల్లో ఏమంత సజావుగా సాగేలా కనిపించడం లేదని అంటారు ఆర్థిక రంగ నిపుణులు. కావాలని యుద్ధాలను పుట్టించి వాటిని తానే ఆపేనని చెప్పుకుంటూ నోబెల్ శాంతి బహుమతి కోసం వెంపర్లాడుతున్న ట్రంప్ కారణంగా అమెరికా గ్రేట్ అగైన్ పరిస్థితి ఏమో గానీ ఫేట్ మాత్రం దారుణంగా మారేలా తెలుస్తోందని వాపోతున్నారు సగటు అమెరికన్లు. 1-2 కాదు, అన్నింటా ఆయన తీసుకుంటున్న స్వార్థపూరిత తప్పుడు నిర్ణయాల కారణంగా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోంది.
పాక్తో కుటుంబ సంస్థ ద్వారా వ్యాపారాలను చేయించాలన్న ఆలోచనతో ఆ దేశ ఆర్మీ చీఫ్ని దగ్గరికి చేర్చుకోవడంతో భారత్ మనసు కూడా విరిగిపోయింది. ఇప్పుడు చూస్తే భారత్ దూరమైపోయిందని బాధపడుతున్నారు. ప్రస్తుతం అమెరికా అనేది అనేక దేశాల సహాయ సహకారాల సమాహారం. అంతెందుకు ఆయుధాలు, స్పేస్ విషయంలోనూ రష్యాతో పోటీ అనేది ఒక స్ఫూర్తిగా పనిచేసి నేడు ఆయా విభాగాల్లో ఈ స్థాయిలో ఉంది అమెరికా. ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్ కంట్రీస్ స్పాన్సర్డ్ కంట్రీగా పేరున్న యుఎస్ ప్రస్తుతం తానేదో ప్రపంచ అగ్రరాజ్యం అని మిడిసిపడుతోంది. కానీ గ్లేషియర్స్ కరిగాక కొండ మాత్రమే మిగిలితే ఎలా ఉంటుందో వచ్చే రోజుల్లో యుఎస్ తెలుసుకోవడం ఖాయంగా అంచనా వేస్తున్నారు అంతర్జాతీయ దౌత్య వ్యవహారాల నిపుణులు.